మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో మరొక కృపాదినాన్ని, కృపావాక్య దినాన్ని ఆయన సన్నిధిలో ధ్యానం చేయటానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే దేవుని వాక్యాన్ని మరి ప్రతిరోజు కూడా వింటూ అనుసరిస్తున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరట వందనములు, ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ దినము ప్రభు మనకై ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో, అందువలన మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని దేహమును గూర్చైనను చింతపడుకొడి. 31వ వచనములో, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతపడుకొడి. అన్ని జనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. ప్రార్థన. ప్రేమస్వరూపి దయగిలినటువంటి ప్రభు, మీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. అందులో ఉన్నటువంటి విషయాలను మాకు బోధించండి, బలపరచండి, స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చినప్పుడు దేవుని రాజ్య సువార్తని ప్రకటిస్తూ ఆయన ప్రారంభించినటువంటి దినాలలో కొండ మీద జనులు సమకూర్చబడినప్పుడు ఆయన ప్రసంగించినటువంటి మాటలలో ఒక మాట ఏమన్నారంటే, మీరు ఏమి తినాలో ఏమి త్రాగాలో ఏమి ధరించుకోవాలో అనేటువంటి చింతలో ఉండొద్దు. ఇవన్నీ కూడా చింతించేది అన్యులు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు. మీరు దేవుని ఎరిగినటువంటి వారు. మీ పరలోకపు తండ్రికి అన్నీ కూడా తెలుసు. మీరు పుట్టకముందే, ఈ భూమి మీదకి రాకముందే మీకు ఏమి కావాలో ఏమి ఇవ్వాలో, మీరు ఏం కలిగి ఉండాలో ఇవన్నీ కూడా మీ తండ్రికి తెలుసు. కనుక మీరు వీటి విషయంలో మీరు ఆలోచన చేయబాకండి. మీకన్నా పిచ్చుకలను చూడండి, కాకులను చూడండి, అడవిలో ఎదుగుతున్నటువంటి చెట్లను చూడండి. వాటన్నిటిని కూడా విషయంలో ఎంతో బాధ్యతగా దేవుడు పోషిస్తున్నాడు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. మీరెందుకు ఆలోచన చేస్తారు? మీరెందుకు చింతిస్తారు అన్నట్టుగా ప్రభు అక్కడ బోధించుతూ, ముందు దేవుని రాజ్యములో నీతిని వెదకండి, ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అనే మాట ప్రభువారు స్వయంగా ఆయన నోరారా పలికినటువంటి మాటలు. కనుక మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకకుండా, తెలుసుకోకుండా
రుచి చూడకుండా ఎంతసేపు మనము భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతూ ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని కార్యాలు ఎరగనటువంటి వారిగా, మరి ఆ ఆలోచన అనేది లేకుండా జీవిస్తున్నప్పుడు ప్రతిదీ కూడా చింతగానే ఉంటుంది. ప్రతిదీ కూడా ఆలోచన, ఆందోళన అనేది ఉంటుంది. ఈరోజు మనము మరి ధరించుకోవాల్సినటువంటి వాటి గురించి తినటానికి, తాగటానికి కాకుండా దైవికంగా, ఆత్మీయంగా దేవునికి మనం దగ్గరగా ఉండటానికి, దేవుని బిడలుగా జీవించటానికి మనం ఏం ధరించుకోవాలి, ఎలా ధరించుకోవాలి అనే విషయాన్ని బైబిల్లో మనం చూసినప్పుడు, బైబిల్లో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలలో అక్కడ రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. నీ హృదయము అనే పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుని దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవు అనిపించుకుందువు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నువ్వు దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి మంచివాడిగా ఉన్నప్పుడు, ఆ దయను పొందుకున్నప్పుడు, ఆ దయను బట్టి అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లటానికి, కనికరించబడి సహాయం పొందుకోవటానికి ఆ యొక్క మంచితనము, దయతో కూడినటువంటి మంచితనము అనేది ఉపయోగపడుతుంది. అయితే ఏం చేయాలంటే దయను, సత్యమును ఎన్నడూ కూడా విడిచిపోనివ్వకుండా కంఠభూషణముగా ధరించుకోవాలి. హృదయం మీద వాటిని ఎప్పుడు కూడా రాసుకోవాలి. కనుక మరి ఈ యొక్క దైవికంగా, ఆత్మీయంగా మన పరసంబంధులముగా, పరలోక నివాసులుగా మనం ప్రవేశించాలి. ప్రవేశిస్తున్నటువంటి స్థలము పరిశుద్ధమైనది, పరిశుద్ధుల నివాసం అది. లోకములో ఉంటూ లోక చింతల్లో, లోక మాలిన్యముతో ఉంటే అక్కడికి వెళ్ళడం అనేది, ఆ నివాసంలో ఉండడం అనేది అసాధ్యము. కనుక దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ధరించుకోవాల్సినటువంటివి అవి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ అంటాడు, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. తెల్లదనము అనేది పరిశుద్ధతకు సాదృశ్యం. మన యొక్క బట్టలు ఏ విధంగా తెల్లటి వస్త్రమును మనగా ధరించుకుంటామో, అలాగనే మన తలంపులు కానీ, మన స్వభావం కానీ ఎప్పుడు కూడా అలాగా మలినము లేనట్లుగా చూసుకోవాలి. అలాగా మనము ఉన్నప్పుడు మనము దేవునికి దృష్టికి ఇష్టలుముగా, ఆయన మన యొక్క ధరించుకున్నటువంటి స్వభావాన్ని బట్టి మనకి ఏమి కావాలో, ఏమి ఇవ్వాలో అనేది నువ్వు అడగక ముందే ప్రభు నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగనే మరి కీర్తన 96వ కీర్తన 9వ చరణములో పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి,
సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అని అంటాడు. దేవుడు ఎప్పుడు కోరుకునేది మనలో పరిశుద్ధతను కోరుకుంటాడు. మన అలంకరణ అనేది మరి పరిశుద్ధతో కూడినటువంటిది. అలాగా అలంకరించుకోవాలి, అలంకరింపబడాలి. అలాగా మనం ధరించుకున్నటువంటి వారంగా ఉండాలి. ఆ ఇదిలో ఆయన నమస్కరించినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన ఘనపరుస్తున్నప్పుడు, ఆయనకు లోబడినటువంటి అనుసరించేటువంటి స్వభావంతో ఉన్నప్పుడు ప్రభువుకి మనము ఇష్టలముగాను, ప్రభు వాగ్దానాలను స్వతంత్రించుకున్నటువంటి వారం కాను, మన యొక్క జీవితాలలో ప్రతి మేలు కూడా ఆయన వలన పొందుకున్నటకు అర్హులుగా ఎంచబడతాం. అలాగే మన జీవితాలలో మనము చేయవలసినటువంటివి చేయకుండా, ఉండవలసినటువంటి విధంగా ఉండకుండా, మనము ఏదో చేసి ఏదో చేయాలని వాటికి అర్థం లేకుండా అప్పుడప్పుడు అలాగ ప్రవర్తిస్తూ ఉంటారు. దానివలన వాళ్ళు ఏం చేస్తున్నారో, నేనేం చేస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో, ఇలాగుంటున్నానో ఒక్కోసారి వారికి అర్థం కానటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అలాంటివి ఫేస్ చేయకుండా, అలాంటి వాటిల్లో చిక్కుకోకుండా ఒక ఆత్మ సంబంధిగా, దైవ సంబంధంగా, ప్రభు బిడ్డలంగా ఎల్లప్పుడూ మనము ఉండవలసినటువంటిది ఏంటి అనేది బైబిల్లో నుంచి మనం చూసినప్పుడు, బైబిల్లో ఒక మాట రోమపత్రిక 13:14 మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన అనేది చేసుకోవద్దు. నువ్వు ధరించుకోవాల్సినటువంటిది యేసు ప్రభుని, యేసుక్రీస్తుని ధరించుకున్నటువంటి వారు అయితే వారు ఇంకా శరీర కార్యాలు, శరీర క్రియలు చేయటానికి ఆలోచన రాదు. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించువాడును నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తూ ఉన్నాడు, లోకానికి నాకు లోకానికి మరి ఏ సంబంధం లేదు అన్నట్టుగా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ శరీర కార్యాలు, ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని మరి అలవాట్లు, ఇచ్చలు, వాటన్నిటిని కూడా విసర్జించినట్లుగా క్రీస్తును ధరించుకున్నటువంటి వాడిగా ఆయన అక్కడ మరి తెలియచేస్తున్నటువంటి విషయాలు దైవికంగా మనం కూడా ధరించుకోవాల్సినటువంటి ఇది ఏంటి అని మనం బైబిల్ చూసినప్పుడు కొలస్సీ పత్రిక 3:14 ప్రకారంగా ప్రేమను ధరించుకునుడి. ప్రేమ ఎవరు? దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక మనము దేవుని పోలిక అన్నప్పుడు మనలో ఉండవలసినటువంటిది ప్రేమ. ఆ ప్రేమను వస్త్రంగా ధరించుకున్నటువంటి వారముగా అనేక మంది ఆ ప్రేమ గుండా ప్రభు దగ్గరకు రావటానికి మనం ధరించుకోవాలి. ఎఫెసీ పత్రిక 4:24 నవీన స్వభావమును ధరించుకోవాలి. ప్రత్యేకించబడిన తర్వాత నూతన స్వభావం ఉండాలి, కానీ పాత స్వభావ లక్షణాలతో ఉండకూడదు. మూడవదిగా తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలి. రోమపత్రిక
13:12లో ఈ తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ఎప్పుడు కూడా మనకు ఉండాలి. అపవాది ఏ విధము చేతనైనా వాడు వచ్చినప్పుడు మన వెలుగు సంబంధంగా ప్రతిదీ కూడా ఎదుర్కొనుటకు ఆ ఉపకరణములు ప్రభువే మనకిస్తూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 6:11 ప్రకారంగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వ అంగాన్ని మరి కప్పేటువంటి కవచం ఉన్నప్పుడు శత్రువు ఏ రీతిగా దాడి చేసినా కూడా ఆ కవచము అనేది నీకుంటుంది. కాబట్టి నువ్వు ధరించుకున్నటువంటిది దేవుడిచ్చినటువంటి కవచం కాబట్టి మరి ఏ దాడులు జరగకుండా. అలాగనే మరి ఎఫెసీ పత్రిక 6:17 ప్రకారంగా వాక్యం అనే ఖడ్గము ఎప్పుడు కూడా ఉండాలి. ఒక క్రైస్తవ సైనికుడిగా మరి ఆయన యొక్క ప్రతినిధిగా ఈ లోకంలో జీవించాలి అంటే తప్పనిసరి. అలాగనే కొలస్సీ పత్రిక 3:12 ప్రకారంగా జాలి కలిగినటువంటి మనస్సు ఇప్పుడు కూడా మనకు కలిగినటువంటి వారంగా ఉండాలి ఇతర పట్ల. కొలస్సీ పత్రిక 3:12 ప్రకారంగా దయాళత్వం అనేది ధరించుకోవాలి. ఆ తర్వాత కొలస్సీ 3:12 ప్రకారంగా వినయము అనేది ధరించుకోవాలి. కొలస్సీ 3:12 ప్రకారంగా సాత్వికమును మనము ధరించుకోవాలి. కొలస్సీ 3:12 ప్రకారంగా దీర్ఘశాంతమును ధరించుకోవాలి. అలాగే మొదటి పేతురు పత్రిక 5:5 ప్రకారంగా దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. ఇది వీటి గురించి మనం ఆలోచన చేయాలి. కానీ ఈ విధంగా ఇవి నేను ధరించుకొని ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే మనం ఎన్నటికి కూడా మరి అపవిత్రులు కావటానికి కానీ ఎన్నటికి కూడా మనము మన జీవితాలలో ఇబ్బంది పడటం కానీ లేకుండా దేవుని యొక్క సంరక్షణలో దేవుని బిడ్డలుగా స్వతంత్రులుగా దేవుని కొరకు ఈ లోకములో ఆయన మహిమ కొరకు ఆయనకు మహిమ తెచ్చుటకు ఆయనకు ఘనపరచుటకు ఆయన ఘనమైనటువంటి పాత్రలుగా ఈ లోకంలో వర్ధిల్లుతూ ఉంటాం. అది ఆయన రాజ్యములో నీతిని నువ్వు వెదుకు. నీవు ఆయన కలిగి ఉన్నప్పుడు అవన్నీ కూడా నీకు తెలియచేయబడతాయి, ధరింప చేయబడతాయి, అవి నీకు ఇవ్వబడతాయి. ఇందును బట్టి నీకు చింత ఎందుకు కలుగుతుంది? చింత అనేది అది నీ దగ్గరికి రావాలి అంటే ఆ చింత అనేది దేవుణ్ణి అడగాలి. దేవుడు ఒప్పుకుంటే, దేవుడు అనుమతిస్తే అవి రావాల్సిందే. ఏదైనా సరే ఇబ్బంది పెట్టేటువంటివి దేవుడు అనుమతి లేకుండా ఏది కూడా మన దరిదాపులకు రాకూడదు. దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకంటే మనము ఆయన బిడ్డలముగా ఆయన వాక్య ప్రకారంగా మనకి ఇవ్వబడినటువంటి అన్నిటిని కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో క్రమములో ధరించుకొని ఆ విధముగా నడుచుకుంటున్నాం. కాబట్టి మనం దేవుని యొక్క సంరక్షణలో, దేవుని యొక్క పోషణలో, దేవుని యొక్క నడిపింపులో మనము ముందుకు సాగుతున్నాం. కాబట్టి భక్తులు తమ జీవితాల్లో దేవుని ఎదుట ధరించుకొని దేవునికి ఇష్టమైనటువంటి భక్తులుగా ఆయన కొరకు వాడబడి గొప్పవారుగా పిలువబడుతున్నటువంటి వారిలో నోవాహు లోబడేటువంటి మనస్సును, లోబడేటువంటి తత్వాన్ని ధరించుకున్నాడు. అబ్రహాము విశ్వాసాన్ని వస్త్రముగా ధరించుకున్నాడు. ఇస్సాకు ఓర్పు సహనాన్ని ధరించుకున్నాడు. యేసేబు పరిశుద్ధతను ధరించుకున్నాడు.
దావీదు స్తుతి ఆరాధన హృదయానుసారుడుగా ధర్మశాస్త్రాన్ని అతను అంగీకరించినట్లుగా అనుసరించినట్లుగా ఎస్తేరు దీనత్వాన్ని ధరించుకున్నటువంటిదిగా దయ పొందుకున్నట్టుగా కనిపిస్తున్నది. రూతు వినయము విధేయత, తన హృదయాన్ని ప్రభు వైపుకు త్రిప్పుకున్నటువంటిదిగా, యేసుక్రీస్తు తగ్గించుకొని రిక్తునిగా ఆయన కనిపించాడు. మనము కూడా అలాగా ఉన్నప్పుడు మన జీవితాలలో ప్రతి విషయంలో కూడా బాధ్యత అనేది ప్రభుదై ఉంటుంది. భారము అనేది ఆయన భరిస్తాడు, కార్యము అనేది ఆయన జరిగిస్తాడు. ఎప్పుడు ఏది ఎలాగా ఏ విధంగా అనేది దేవుని వలన అవి మనకు ఇవ్వటం కానీ జరిగించటం కానీ పొందుకోవటం కానీ జరుగుతుందే కానీ మన యొక్క చింత ఆలోచించి లోకంలో ఉండి దిగంబరులుగా ఇవన్నీ ధరించుకోకుండా ఉన్నప్పుడు లోకానికి మనము లోకువైపోతాం. మనము ఇటు కానటువంటి పరిస్థితికి దిగజారిపోతాం. అలాగ ఉండకూడదని ప్రభువే స్వయాన ఆయన నోటి నుంచి చింతించొద్దు, నువ్వేం తినాలో, ఏమి తాగాలో, ఏమి కట్టుకోవాలో ఇవన్నీ కూడా తండ్రికి తెలుసు. నువ్వు అన్యుల వలె ఆలోచించొద్దు, అన్యుల వలె చింతించొద్దు. ఇదిగో వాక్యము, ఈ క్రమం ప్రకారంగా నువ్వు ధరించుకోవాల్సినటువంటిది, నువ్వు ఉండవలసినటువంటి తీరు రీతి ఇది అని ప్రభు మనకు తెలియచేస్తుండగా, ఇటు మాటలు వింటున్న బిడ్డలకు ఈ మాటల వలన బలపరచబడటానికి, ప్రభులో ఎదగటానికి ప్రభు యొక్క ఆత్మ సహాయము ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించబడునుగాక. ఆమెన్. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు మా చింతను తీసివేయటానికి, మీ చింతల్లో పడకుండా మమ్మల్ని కాపాడబడటానికి, ఈ లోకములో ప్రతినిత్యము కూడా ప్రతిదీ కూడా మేము ప్రతి దాడికి ఎదుర్కొనటానికి మాకు ఇస్తున్నటువంటి వాటిని ధరించుకొని ముందుకు సాగటానికి, బలపడటానికి, నీళ్ళు ఎదగటానికి, అన్నిట్లో కూడా దీవించబడటానికి మీరు ఇచ్చిన మాటలను బట్టి ప్రతి బిడ్డ వింటున్నారు. వారి జీవితాల్లో కూడా సరికానప్పుడు సరిచేయండి. దిద్దుబాటు జీవితం కలిగినటువంటి బిడ్డలుగా మృదువైనటువంటి హృదయము కలిగి అన్ని విషయాలలో నీ ఎదుట తగ్గించుకొని బిడ్డలు హెచ్చించబడటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం వింటున్న బిడ్డలకును, అనుసరిస్తున్నటువంటి బిడ్డలకును, స్థిర నిర్ణయముతో ప్రభుని కనపరుస్తున్న బిడ్డలకును, సకలోక పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అన్ని విషయములలో దీవించి ఆస్వాదించి వర్ధిలింపచేయునుగాక. ఆమెన్.